బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని చీర సారె సమర్పించడానికి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అమ్మవారి దయతో తనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఆలయానికి వచ్చే భవానీ భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. ఈ టెంపుల్ చైర్మన్గా నన్ను మన మాన్యశ్రీ మన చంద్రబాబు నాయుడు గారు దుర్గా మల్లేశ్వర స్వామి నన్ను చైర్మన్గా నియమించారు. మరి మీ ద్వారా నేను ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మేమంతా కూడా ఇక్కడ ఆయన అనుగుణంగా ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఎండోమెంట్ కానీ, శానిటరీ కానీ అందరం బ్రహ్మాండంగా 10 రోజులు సక్సెస్ చేశాం. ఈ 10వ రోజు ఆమె మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఇప్పుడు ఆమెను వేడుకుంటానికి ఈ ప్రజలను కాపాడమని, ఆనందంగా ఉంచుతామని, పాడి పంటలతో పిల్లలతో సంతోషంగా ఉంచాలని మేము కోరుకోవడానికి ఉత్సవ కమిటీ తరఫున మేమంతా కూడా సారా తీసుకెళ్ళి ఘనంగా సమర్పించబోతున్నాం. థ్యాంక్ యూ.